హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమా న్యూస్. ఈరోజు డిబేట్ పైన ప్రధానంగా సెప్టెంబర్ 17 జరగబోతున్నటువంటి తెలంగాణ విమోచనానికి సంబంధించి అసలు ఒక పెద్ద హాట్ టాపిక్ జరుగుతూ ఉందని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీల ఫోకస్ అంతా కూడా సభలపై, ప్రాంగణాలపై ఫోకస్లు కొనసాగుతూ ఉన్నాయి. తెల్లారితే సభలు నిర్వహించబోతా ఉన్నారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు మనం చూస్తే అధికార బీఆర్ఎస్. మూడు పార్టీలు పోటాపోటీ పడుతూ ఉంటే మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా సభలు నిర్వహించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాయి. వారు కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాలను తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. అయితే ఒక వర్షన్ బీఆర్ఎస్ నుంచి కనబడతా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విమోచనానికి కేంద్ర బిందువులు ఎందుకు ముందుకు వస్తూ ఉన్నాయి, కేంద్రం ఎందుకు ఇంతగానో అడావిడి చేస్తూ ఉంది అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. దీనిపై మనం చర్చ కొనసాగించబోతా ఉన్నాం. మనతో పాటుగా బీజేపీ పార్టీ నుంచి కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆచార్య గారు, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మనకు రామ్మోహన్ గారు, అదేవిధంగా సిపిఎం నుంచి సత్యం గారు కూడా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు. సో వీరందరితో కూడా డిబేట్ కంటిన్యూ చేద్దాం. ముందుగా కాంగ్రెస్ నుంచి ఆచార్య గారు, మొత్తానికి ఈరోజు మొదటి రోజు సిడబ్ల్యూసీ సమావేశాలు కొత్త హార్డ్గానే జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెయిన్ లీడర్స్ అందరూ కూడా మనకు హైదరాబాద్ సిటీలో కనబడతా ఉన్నారు. సో రేపు జరగబోతున్నటువంటి సభకు సంబంధించి ఎట్లా ఉంది, అండ్ దాంతోపాటుగా మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి సెప్టెంబర్ 17 ఇంత క్రియాశీలకంగా తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? మీడియా మిత్రులందరికీ నమస్కారం. అయితే సెప్టెంబర్ 17 అని కాదు, కానీ ఏ తెలంగాణ ఏ ఆకాంక్షతోనైతే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో, సబ్బన్న వర్గాలు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విద్యార్థులు, రైతులు, మహిళలు, సబ్బన్న వర్గాలు, ఉద్యమకారులు అందరూ ఉద్యమం చేస్తే తెచ్చుకున్న తెలంగాణలో 9 సంవత్సరాలుగా ఏ నియామకాల పేరుతోనైతే మనం ఉద్యమం చేసి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకున్నాము, అవన్నీ నెరవేర్చినటువంటి సందర్భంలో వాళ్ళ కేసీఆర్ ని గద్దె దించడానికి రాష్ట్ర ప్రజల యొక్క ఏ ఆకాంక్షతోనైతే ఉద్యమం చేసి ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నారో ఆ ఆకాంక్ష నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఒకసారి ఆ రోజైతే తెలంగాణ ఇచ్చి ప్రజలకి ఇచ్చినటువంటి ఆకాంక్ష నెరవేర్చిందో, ఇవాళ 10 సంవత్సరాలుగా ఆకాంక్షలు నెరవేరినటువంటి సందర్భంలో సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఇస్తున్నటువంటి డిక్లరేషన్లు కానీ, యువకులకు ఇస్తున్నటువంటి డిక్లరేషన్ కానీ, దళితులకు ఇస్తున్నటువంటి డిక్లరేషన్లు కానీ, అదేవిధంగా రేపు సభలో 6 గ్యారంటీలని తెలంగాణ రైతులకు, తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ మహిళలకు, సబ్బన్న వర్గాలకు ఇవ్వబోయే డిక్లరేషన్ యావత్ తెలంగాణ రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఏ విధంగా అయితే ఆ రోజు 60 సంవత్సరాల చరిత్ర గల తెలంగాణ ఉద్యమాన్ని, మరి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చిందో, ఇవాళ 10 సంవత్సరాలుగా తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి బాధలు, మహిళలు పడుతున్నటువంటి బాధలు, విద్యార్థులు పడుతున్నటువంటి బాధలకి రేపు బహిరంగ సభ ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 30 రోజుల లోపల 6 గ్యారెంటీలను పూర్తి చేసే కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ సెప్టెంబర్ 17 అనేది కాదు, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి 10 సంవత్సరాలుగా వెనుకబడిపోయింది. కేసీఆర్ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవాళ ఆ రైతులు రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళకి రైతు బీమా అని చెప్తున్నాడు, కానీ రైతు బతుకున్నంగా ఇవ్వాల్సినటువంటి పథకాలను, ఇవ్వాల్సినటువంటి వసతులను ఇవాళ పూర్తిగా తుంగలో దొక్కి రైతులు ఆత్మహత్యలు చేసుకొని రైతు బీమా ఇస్తున్నా అని చెప్పేసి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు. ఒక రైతు అనేటోడు బతుకుండాలంగా చేయాల్సినది చనిపోయిన తర్వాత ఇవ్వడం అనేది అది దుర్మార్గమైనటువంటి పాలన. ఆ పాలన పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏదైతే గతంలో రైతులకు 2 లక్షలు అట్ టైం రుణమాఫీ చేసినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ రుణమాఫీ 1,00,000 రూపాయలు చేస్తా అన్నాడు, కానీ 3 నెలలు 2 నెలలు అవుతుంది, ఏ ఒక్కడు కూడా 1,00,000 రూపాయలు రుణమాఫీ అయినటువంటి దాఖలా లేదు. 4.5 సంవత్సరాలుగా ఊరిస్తూ 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నానికి ఇవాళ 65,000 70,000 మిత్తిలు అవుతుంటే ఇంకా ఆయన ఇచ్చినటువంటి రుణమాఫీ వడ్డీలకే దాలకొస్తుంది. అదేవిధంగా రైతు సబ్సిడీ ఇత్తనాలు ఉండే, సబ్సిడీ ఎరువులు ఉండే, అదేవిధంగా సబ్సిడీ పనిముట్లుండే, అదేవిధంగా పంట నష్టం ఉండే, అటువంటి పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ 10 సంవత్సరాలుగా ఏ రైతు కూడా తన గతంలో వస్తున్నటువంటి పథకాలను పూర్తిగా రద్దు చేసి ఇవాళ కేవలం 5,000 రైతు బంధు అనే పేరుతో రైతులకు ఇచ్చి మరి తన పొలాన్ని తన పిల్లలకి చేసుకోవడానికి కూడా 25,000 30,000 అక్రమంగా రిజిస్ట్రేషన్ పేరుతో వసూలు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన పోవడానికే తెలంగాణ రైతులంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే
రైతు డిక్లరేషన్ కానీ రేపు జరగబోయే 6 హామీల మీద ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ పేరునే పూర్తిగా తన పార్టీ నుంచి తొలగించుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ ప్రజల గురించి కానీ, తెలంగాణ రైతాంగం గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ, సబ్బన్న వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా తుంగలో దొక్కి వాళ్ళ తెలంగాణ పేరును కూడా తలసినటువంటి దుస్థితికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఎందుకంటే తన పార్టీ అసలు తెలంగాణ అంటేనే కేసీఆర్ ఉద్యమం అనేటువంటి స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ నాకు సంబంధం లేదనే విధంగా తన పార్టీ పేరు మార్చుకొని వాళ్ళ. ఎస్ ఆచార్య గారు 1 సెకండ్ ఒక్కసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా విందాం. సో బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు, సో మీరేం చెప్తారు? సో ఇప్పుడు 2 నేషనల్ పార్టీస్, దాంతో పాటుగా విప్లవ పార్టీగా ఉన్నటువంటి సిపిఎం కూడా రేపు ఒక సభను నిర్వహించబోతా ఉంది. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? కేవలం ఈ యొక్క సెప్టెంబర్ 17 విమోచన దినమా, విలీన దినమా దీనిపైన చర్చ కాకుండా మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ నినాదం పేరిట ఉద్యమాన్ని తీసుకొని, స్వాభిమానం పేరిట ఉద్యమాన్ని తీసుకొని తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అంతకుముందు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రజాకారుల పాలన విముక్తి కొరకు చాలా మంది ఉద్యమకారులు పోరాటం చేశారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉన్నట్టు ఇందులో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వారి రాష్ట్ర శాఖలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కానీ, కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర శాఖలు కానీ విశ్వాసం కోల్పోయినాయి ప్రజల లోపల. ఎందుకు జాతీయ నాయకత్వాన్ని ఇక్కడ పిలిపించుకొని సెప్టెంబర్ 17 సమావేశాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? మిత్రుడు ఆచార్య గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి, రైతాంగానికి 5 డిక్లరేషన్లు ఇవ్వబోతున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేయట్లేదని మాట్లాడుతున్నారు. మరొకసారి పూర్తిగా అవగాహనతో మాట్లాడుతూ చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతు బంధు కానీ, రైతు కొరకే ఇవ్వడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇస్తే ఏం లాభం, బతుకున్నప్పుడు ఇవ్వాలంటారు మిత్రులు. వాస్తవమే, పంట విత్తనం నాటే కొరకు కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. ఒక రైతు చనిపోయిన తర్వాత బీద కుటుంబంలో ఉన్న వ్యక్తి, కుటుంబానికి ముఖ్యమైన వ్యక్తి, కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య కానీ 10 మంది ముందు యాచకురాలిగా మారి చేయి జాతి అంత్యక్రియలకు కూడా సహాయం అందే పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు కొనసాగింది. కాబట్టి ఈ దుస్థితి నుంచి రైతు కుటుంబాలు బయటపడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైనా ఉపద్రవం సంభవించి యాక్సిడెంట్ ద్వారా కానీ ఇంకేదైనా అకాల మరణం చెందిన రైతు కుటుంబానికి ఆసరగా ఉండాలని రైతు బీమాను పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోదరులు అంటున్నారు బతుకున్నప్పుడు ఇవాళ, చచ్చిపోయినప్పుడు ఏమొద్దు అంటున్నారు. మరి రైతు బీమాను మీరు తీసేయమంటారా? ఇందులో క్లారిటీ ఇవ్వండి. మీరు రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది, దీనిపైన క్లారిటీ ఇవ్వండి. వద్దంటారా మరి ఇవన్నీ? 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని 2 ఇంతలు చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారు పనిచేస్తారు. అదే నినాదాన్ని తీసుకొని జాతీయ రాజకీయాలకు వెళ్తున్నారు. అబ్కి బార్ కిసాన్ సర్కార్ అని ఒకే ఒక నినాదంతో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశంలో రైతుల పట్ల నల్ల చట్టాలు తయారు చేసి రైతులను ఇబ్బంది పెట్టిండో, దేశమంతా రైతులు ఏకమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం జరిగింది. ఈ 2 పార్టీలు గమనించాలి. రేపు కిషన్ మీరు వెళ్తే రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ముఖం లేక అక్కడి నుంచి కేంద్రం నుంచి అమిత్ షా పిలిపించుకోవడం, రేవంత్ రెడ్డి గారికి ముఖం లేక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు పిలిపించుకోవడం, ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు తప్పితే దీంట్లో ఏం లేదు. ఎందుకంటే ఇంత ముందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్న తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు యొక్క బీజేపీ ప్రభుత్వం ఇక ఉత్సవాలు సంబరాలు జరపలేదు? మరి రేపు సెప్టెంబర్ 17 పైన భావోద్వేగాలను రెచ్చగొట్టి తెలంగాణలో మైలేజ్ సంపాదించాలని, ఉనికిని కాపాడుకోవాలని కేవలం ప్రయత్నిస్తుంది తప్పితే ఇందులో వాళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఏ విషయం కూడా రాష్ట్ర శాఖకు సంబంధించిన నాయకులను తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు. దాని కొరకనే జాతీయ నాయకత్వాన్ని పిలిపించుకొని మళ్ళీ అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా గారు అని చెప్పేసి జాతీయ నాయకుల పేరు పిలిపించుకోవడం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విషయం పూర్తిగా తెలంగాణ ఉద్యమకారులదే. ఎవరైతే ఆనాడు రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేసి తెలంగాణ విముక్తి చేయడానికి ప్రయత్నం చేసిరో, ఈ యొక్క తెలంగాణ భారత్ సమైక్యంగా ఉండడానికి ప్రయత్నం చేసిరో వాళ్ళు జరుపుకోవాల్సిన ఉత్సవాలు ఇవన్నీ. ఏదో కళ్ళబొల్లి మాట చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ఉద్యమం ఉత్సవాలు చేసింది లేదు, రజాకారులకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. బీజేపీ నుంచి కూడా మిత్రుడు ఉన్నాడు.
ఎస్ పూర్తిగా అవిశ్వాసం కేవలం ఎన్నికల జిమ్మికులు మాత్రమే ఇవన్నీ. Yes. దీనికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా తప్పడం మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి లేదు. Yes. మీ వెంబడి ఎవరు ఉండరు. ఇది మాత్రం వాస్తవం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం, మనకు బీజేపీ నుంచి కూడా కుమార్ యాదవ్ గారు అందుబాటులో ఉన్నారు. కుమార్ యాదవ్ గారు, సో మరి మీ వాదన ఏంది? కేవలము రాష్ట్ర నాయకత్వాన్ని నమ్మలేక ఈరోజు కేంద్రం నుంచి కేంద్ర హోంశాఖ అమిత్ షాని పిలిపించడము, మునుపెన్నడూ లేనటువంటి విధంగా గత సంవత్సరం ఈ సంవత్సరము విమోచన దినోత్సవం అంటూ ముందుకు తీసుకురావడము, సో ఇదంతా కూడా ఎన్నికల స్కీమ్, ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఒక ప్రయత్నం అని చెప్తా ఉన్నారు. సో దీనికి మీ సమాధానం ఏంటి? ముందుగా అమ్మ న్యూస్ ఛానల్ వారికి, అలాగే వ్యూవర్స్ కి, అలాగే నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. అన్న వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి కుమార్ యాదవ్ గారు. రైట్ అన్న, ఇప్పటిదాకా బిఆర్ఎస్ మిత్రులు రామ్మోహన్ అన్న గారు చాలా అద్భుతంగా మాట్లాడాడు. రామ్మోహన్ అన్న గారికి గతం తెలుసుకోవాలి. ఇదే ఉద్యమ నాయకుడు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేక వేదికల మీద సెప్టెంబర్ 17ని అధికారికంగా ఎందుకు జరగకపోతుంది, అధికంగా జరపాలకి అనేక వేదికల మీద మాట్లాడిండు. ఒకసారి మిత్రులు కూడా చెప్పాలి. అదొకటి. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి సబ్జెక్టు తెలంగాణ రాష్ట్ర విమోచన దినం గురించి ఇచ్చిండు. అది ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి కాంగ్రెస్ వాళ్ళు ఒకలాగా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ ఒకలాగా మాట్లాడుతున్నారు. ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవము ఎందుకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించట్లేదు? సమైక్యత, జాతీయ సమైక్యత దినం అని ఏ విధంగా అంటున్నారు? ఎందుకోసము ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 13 నెలలకు మనకు రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ ప్రాంతానికి అసలైన స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, తెలంగాణ ప్రజల్ని విముక్తి పొందినటువంటి రోజు సెప్టెంబర్ 17. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు స్వాతంత్రాన్ని అందించినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కేవలం రజాకార్ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి తలొగ్గి ఇవాళ విమోచన దినం గురించి మాట్లాడట్లేదు. ఇవాళ కేవలం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఈ సిడబ్ల్యూసి తర్వాత ఇలా ఈ విమోచన గురించి మాట్లాడుతా ఉన్నారు. బీఆర్ఎస్ ఏమో సమైక్యత దినోత్సవం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళేమో విద్రోహ దినం అని. మరి ఆ రోజు కేసీఆర్ గారే మాట్లాడారు కదా, విమోచన దినం ఎందుకు చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చిన నాయకుడు ఇవాళ ఎందుకు అధికారికంగా నిర్వహించట్లేదు? ఇన్ని రోజుల బట్టి తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడ్డ తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళందరం కూడా అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చాం, మీరు అధికారికంగా నిర్వహించండి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని. వాళ్ళు నిర్వహించని పక్షాన తెలంగాణ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పించింది ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్ర హోంమంత్రి కాబట్టి. అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వము ముందుకు వచ్చేసి ఇవాళ తెలంగాణ ప్రాంత ప్రజల స్వాతంత్ర సంబరాలను ఇవాళ ఘనంగా నిర్వహిస్తా ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు మళ్ళీ జాతీయ సమైక్యత దినం అని చెప్పేసి ఒక దినం ఇలా క్రియేట్ చేసుకొని ఇవాళ చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎవరికి భయపడి మీరు విమోచన దినోత్సవాన్ని జరుపుతలేరో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశంలో వాళ్ళే ఉన్నారు, ఇటు రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు. మరి ఆ రోజు ఎందుకు ఈ విమోచన దినోత్సవాన్ని జరపలేకుండా పోయింది? అది కూడా వాళ్ళు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ కేవలం ఎన్నికల కోసమే బీజేపీ రాలే. గతంలో కూడా మేము అనేక వేదికల మీద అనేక ఉద్యమాలు కూడా సెప్టెంబర్ 17 కోసం ఉద్యమాలు చేసినాము. మా నాయకులు బండి సంజయ్ గారు గాని, కిషన్ రెడ్డి గారు గాని అనేక వేదికల మీద కూడా చాలా సందర్భాలు మాట్లాడిండు. ఇవాళ ఎన్నికల కోసం బీజేపీ కొత్తగా తీసుకురాలేదు. కుమార్ యాదవ్ గారు,
రామ్మోహన్ గారు మీ వాదన నేను వినిపిస్తా. రామ్మోహన్ గారు ఒక్క సెకండ్. రామ్మోహన్ గారు మీ వాదన నేను వినిపిస్తా. అంతకన్నా ముందు మనకు ఈరోజు సిపిఎం నుంచి కూడా మిత్రుడు సత్యం గారు కూడా ఉన్నారు. సో ఈసారి వాళ్ళు కూడా కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఈసారి ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అంటే నిజాం కాలం నుంచి కూడా సిపిఎం సిపిఐ పార్టీలు పెద్ద ఎత్తున కూడా ఉద్యమాన్ని నడిపినాయి ఈ గడ్డ పైన. సో అట్లాంటి పార్టీ కూడా ఈసారి మళ్ళా సాయుధ రైతాంగ దినోత్సవం అంటూ కూడా ఒక దినోత్సవాన్ని ప్రత్యేకంగా సెప్టెంబర్ 17న ఒక వేదిక ద్వారా కూడా వాళ్ళు ఒక సభ పెట్టబోతా ఉన్నారు. దానికి సంబంధించి మాట్లాడదాం. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే. నమస్కారం సార్, వినబడుతుందా? వినిపిస్తుంది. సత్యం గారు చెప్పండి. ఓకే, అమ్మా న్యూస్ యాజమాన్యానికి అట్లాగే ఈ చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా సిపిఎం తరపున విప్లవ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులు ఇందాక టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడారు. 17th సెప్టెంబరు ఇప్పుడు చెప్తున్నారు సిపిఎం వాళ్ళు అనేది. రెగ్యులర్ గా సిపిఎం వాళ్ళే జరుపుతున్నారు 17th. ఇప్పుడు కొత్తగా మిత్రుడు బీజేపీ వాళ్ళు చెప్పిండు కూడా ఏంటంటే మేము 17th సెప్టెంబర్ కోసము అనేక ఉద్యమాలు చేశాము, బండి సంజయ్ గారు కూడా ఉద్యమాలు చేశారు అని చెప్తున్నారు. 17th సెప్టెంబర్ ను క్యాచ్ చేసుకోవడం కోసం ఉద్యమాలు చేశారు వాళ్ళు, ప్రజల కోసం ఉద్యమాలు చేయలేరు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర గాని ఆర్ఎస్ఎస్ పాత్ర గాని ఎక్కడా లేదు. ఈ తెలంగాణ ప్రజల్లో వెట్టి చాకిరికి, బానిసత్వానికి, అలాగే అణచివేతకు ఇక్కడ గురవుతుంటే కమ్యూనిస్టులు ముందుని నడిపించారు తప్ప ఎక్కడ ఆర్య సమాజ్ వారో ఆర్ఎస్ఎస్ వాళ్ళో బీజేపీ వాళ్ళో ఎక్కడ ఇక్కడ ఉన్న ప్రజలను పట్టించుకోలేదు. ఈ 17th సెప్టెంబర్ ను ఇప్పుడు కొత్తగా వచ్చి మేము దేశభక్తులం అని కొత్తగా బీజేపీ వాళ్ళు వస్తున్నారు. దీనికి విమోచన దినం అని పెడుతున్నారు కొత్తగా పేరు. ఇది దినం కాదు. ఎవరి నుండి ఎవరికి విమోచన వచ్చింది? ఇందాక చెప్తున్న మిత్రులు ఏమంటున్నారు? తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది అంటున్నారు. ఎవరి నుండి విముక్తి కలిగింది అంటే దీనికి ఒక మతం రంగు వస్తున్నారు. ముస్లిం రాజు ఇక్కడ పరిపాలించండు, ఆ ముస్లిం రాజు నుండి ఇక్కడ ఉన్న హిందువులకు విముక్తి కలిగింది అని చెప్పి వీళ్ళు విమోచన దినం అని పెడుతున్నారు. అసలు ఇది కమ్యూనిస్టులు ఏమన్నాడు ఇందాక విద్రోహ దినం అన్నారు. విద్రోహ దినం అనట్లేదు, మేము ఎప్పుడు విలీన దినం అని చెప్తున్నాం. విలీనం ఎందుకుంటున్నాం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రము భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భం, అందుకని దీన్ని విలీన దినోత్సవం అంటున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ సమైక్యత దినోత్సవం అని చెప్తున్నారు. గతంలో విమోచన దినం అని చెప్పవచ్చు, కానీ సమైక్యత దినోత్సవంగా మేము జరుపుతున్నామని చెప్తున్నారు. సరే, సమైక్యత దినోత్సవాన్ని కూడా అనొచ్చు ఒక రకంగా, ఎందుకు అంటే దేశ ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి కాబట్టి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబులు నుండి పోరాడుతుంటే వారికి గ్రామాలలో రజాకారులు, జమీందారులు, బాములు వారి ఏజెంట్లుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను పన్నుల రూపంలో చిత్రహింసలు పెట్టి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చిట్యాల ఐలమ్మ కావచ్చు, కృష్ణపల్లి సుందరయ్య గారు కావచ్చు, ఆరుట్ల కమలాదేవి కావచ్చు, అలాగే ఇక్కడ ముస్లింలు కూడా ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడినారు. అక్కడ షోయబుల్లా ఖాన్ కావచ్చు, ఒక బందయి కావచ్చు, బందయి కూడా చనిపోయారు. అట్లాగే ముస్లిం రాజులకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన ముస్లింలు కూడా పోరాడింది. దీనికి మతం రంగు ఎక్కడ? అందుకని దీనికి మతం పులవాలి, మతాన్ని పులిమి ఓటు దండుకోవాలి, మెజారిటీగా ఉన్న హిందువుల ప్రజలను దగ్గర కావాలనే ఉద్దేశంతో బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇది విలీన దినం అసలే, విమోచన కాదు. ఇది దాంట్లో ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో విలీనమైనటువంటి దినం. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పెడతా ఉన్నది, అట్లాగే పోటాపోటీన బీజేపీ పెడతా ఉన్నారు. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని చెప్పి ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి సావర్కర్ భారతదేశ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో గోవల్కర్ గారు ఏం చెప్పారు? ఇక్కడ ఉన్న యువత మీరు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మీ యువతమైన జీవితాన్ని నాకండి అని చెప్పారు. అట్లాగే సావర్కర్ గారు, వీర సావర్కర్ గారు పేరు చెప్పి సావర్కర్ గారు బ్రిటిష్ పాలకులను క్షమాభిక్ష కోరి నేను మీకు సపోర్ట్ చేస్తా అని బయటకు వచ్చి ఇక్కడున్న దేశ ప్రజల పక్షాన పోరాడకపోగా బ్రిటిష్ వారికి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు మేము దేశభక్తులం అని చెప్తున్నారు. ఇక్కడ దేశభక్తులు అండి. ఇక్కడ ప్రజలు పండించిన పంటను నైజాం నవాబులు, భూస్వాములు, దొరలు, ఇస్నూరు రామచంద్రారెడ్డి ఎవరు? ఆయన హిందువు కాదా? దేశభక్తులు కాదా? ఇక్కడ ఉన్న హిందువులే హిందువులను చిత్రహింసలు పెట్టి అనేక చిత్రహింసలు పెడతా ఉంటే ఇక్కడ మేము హిందువుల పార్టీ అని చెప్పి బీజేపీ అని చెప్పుకుంటున్నటువంటి వారు ఎక్కడున్నారు? అప్పుడు హిందువుల పక్షాన పోరాడిల్లా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడిల్లా,
పటేల్ సైన్యాలు వచ్చి ఇక్కడ మేము శ్వాస తీసుకొచ్చినామని చెప్తున్నారు. అప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది. 1946 సంవత్సరంలో మొదలైంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. బరిషెలు, రోకలి బండలు, కట్టెలు, కారప్పొడి అందుకొని చాకల ఐలమ్మ కావచ్చు, ఆరుట్ల కమలదేవి లాంటి వాళ్ళు కావచ్చు, అనబేరి ప్రభాకర్ రావు కావచ్చు, బొద్దం ఎల్లారెడ్డి గారు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి వ్యక్తులు, ఇందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నైజాం నవాబ్కు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములను తరిమి కొట్టిళ్ళు, ఇక్కడున్న ప్రజలకు విముక్తి కలిగించిళ్ళు. ఇక్కడున్న ప్రజలను విముక్తి కలిగించిన తర్వాత ఈ హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనమైంది. ఎప్పుడు? 1947 తర్వాత 11 నెలలకు ఇక్కడ విలీనమైంది. కాబట్టి ఇది విలీన దినోత్సవం తప్ప దీన్ని కొత్తగా వీళ్ళు విమోచన కల్పించడము, దీనికి మతం రంగు వేయడము ఇవన్నీ కరెక్ట్ కాదు. చరిత్రను వక్రీకరించి రాజకీయ పబ్బం గడుపుకోవాలి అని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ ఉద్యమానికి సంబంధం కూడా లేదు. సత్యం గారు ఒక సెకండ్, మనతో పాటుగా మరొక కాంగ్రెస్ మిత్రుడు నాగేష్ గారు కూడా ఇప్పటిదాకే మనకు స్టూడియోకి రావడం జరిగింది. ఒకసారి నాగేష్ గారి వద్ద వర్షన్ కూడా విందాం. సో నాగేష్ గారు, ఇప్పుడు మొత్తం అందరు వర్షన్ విన్నారు, కనబడతా ఉంది. సో మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ, ఒకరు ఒక పేరు పెడితే ఇంకొకరు ఇంకొక పేరు, ఇంకొకరు ఇంకొక పేరు. బట్ బీఆర్ఎస్ మాత్రం చెప్తున్నది ఒకే మాట, కేవలం రాజకీయ పబ్బం గడిపేందుకు, కేవలం నేషనల్ లీడర్స్ తెలంగాణకు తీసుకురావాలా, ప్రజల్ని డైవర్ట్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే లక్ష్యంగా పోతా ఉన్నది అనేది చెప్తా ఉన్నాం. సో దీనికి ఏం చెప్తారు మీరు? ఒకవేళ రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు అన్నారు, బీఆర్ఎస్ అంటున్నారు అంటే అది కరెక్ట్ స్టేట్మెంట్ అయితే వీళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది ఎందుకు? ప్రజల్ని మోసం చేయడానికి. వీళ్ళేగా నేషనల్ పార్టీ అన్నారు, నేషనల్ లెవెల్లో లీడర్షిప్ చేయడానికి ఎవరు బయలుదేరుతున్నారు? బీఆర్ఎస్ మిత్రులే కదా. ఒకవేళ ఇలా చేస్తున్నారు, నేషనల్ లీడర్స్ని తెలంగాణకు తీసుకొస్తున్నారు, తెలంగాణ జనాల్ని మబ్బి చేయడానికే తీసుకొస్తున్నారు అంటే ఐ డోంట్ థింక్ సో. అది వ్యాలిడ్ స్టేట్మెంట్ కాదు, అది ఒక రకంగా మెచ్యూర్ స్టేట్మెంట్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడాల్సింది ఏంటంటే ఇచ్చిన హామీలకు న్యాయం చేసిందా లేదా. ఇప్పుడు రేపు ప్రజల పక్షాన ప్రజల ముందు వెళ్తున్నది రిపోర్ట్ కార్డు తీసుకొని. ప్రజలు ఇప్పుడు పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా ఎలక్షన్ అన్న రిపోర్ట్ కార్డులో, దాని గురించి వర్రీ అవ్వాలి. మొన్న ఆవిర్భావ దినోత్సవం అప్పుడు కానివ్వండి, అన్నారుగా 105 సీట్లు కొడతామని మన రెస్పెక్టెడ్ కేటీఆర్ గారు కూడా అన్నారు. ఇప్పుడు ఆ స్టాండ్ ఉందా, లేక బీఆర్ఎస్కి యాంటీ ఇంక్యుబెన్సీ ఎక్కువైపోయి ఇన్సెక్యూరిటీ ఎక్కువ పోతుందా? ఇన్సెక్యూరిటీస్ ఎందుకు ఎక్కువ అయిపోతుందంటే పక్కన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది, ఇక్కడ కూడా కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్న ఇన్సెక్యూరిటీ ఎక్కువ ఉంది. దానికి అడ్రస్ చేయకుండా ఈ ప్రజల్ని ఏది ఒక రకంగా ఇగ్నోరెన్స్లో వేరే వైపు మళ్ళిచ్చే దిశగా ఈ లిబరేషన్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ డే కానివ్వండి. బీజేపీ అయితే ఆబ్వియస్లీ ఇందాక సిపిఐ మిత్రులు అన్నట్టు అది ఏది హిందుత్వవాదానికి ముందుకు తీసుకెళ్దు, ఏదో ముస్లిం మైనారిటీస్ దగ్గర మనం పోరాడి తెచ్చుకున్నాం లిబరేషన్ డే, దీనికి సెలబ్రేట్ చేయాలి అంటే ఎందుకు సెలబ్రేట్ చేయాలి? వెన్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా, సెలబ్రేట్ 15th ఆగస్ట్, రైట్? ఒకవేళ మీరు లిబరేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారంటే హైదరాబాద్కి ఏమైనా సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉందా? లిబరేషన్ అంటే ఏంది? సపరేట్గా ఒక పొలిటికల్ సిస్టమ్ ఉండి రన్ చేస్తూ ఉంటాయి. యాక్చువల్ దీనికి ఆ నేమ్ ఇచ్చి ఓట్లు దండుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ కాంటెక్స్ట్ యాక్చువల్లీ ఇది మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఇది కాదు. ఈ సిచ్యువేషన్, ఈ టైం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న టైం. ఎందుకు ఎదురు చూస్తుందంటే గుణపాఠం చెప్పాలి. ఎవరైతే అబద్ధాల హామీలు చెప్పారో, ఏ విధంగా హామీలు చెప్పారు, 3 ఎకరాలని, దళితుడు సీఎం అని, నిరుద్యోగ అభివృద్ధి అని, ఇంటింటికి ఉద్యోగం అని, ఇవన్నిటిపైన ప్రజలు చాలా అవగాహన వచ్చేసింది. గుణపాఠం చెప్పే దిశగా వాళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు రిపోర్ట్ కార్డులు ఓట్ల రూపంలో వీళ్ళకి వస్తాయి. ఆ రిజల్ట్ ఇన్సెక్యూరిటీ అంటే దానికి కప్పిపుచ్చడానికి ఏదేదో చెప్తున్నారు తప్ప లిటరలీ మన బీఆర్ఎస్ ఆర్ఎల్స్ బీజేపీ అయినా సరే, బీజేపీ స్టాండ్ ఎట్లుంటుంది? నేషనల్ లెవెల్లో అన్నారుగా 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అని ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు. మన దేశంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాం, రెస్పెక్ట్ చాలా ఉంది ఇండియాకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అని గొప్పగా చెప్పుకుంటున్నారుగా. మోడీ హై తో మున్కిన్ హై, చెప్పని ఇంచుగా సీనా అన్నారుగా. మొన్న మన తెలుగు అమ్మాయికి 6 months బ్యాక్ ఇన్సిడెంట్ అయింది. అది 6-7 months తర్వాత బయటపడ్డది. అంటే ఇండియన్ ఎంబసీ పడుకుందన్నమాట. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మోడీ గవర్నమెంట్ ఫంక్షనింగ్ సరిగ్గా లేదని అర్థం అక్కడ. దీనికి ఇంకో ఆల్టర్నేట్ మెజర్, అది స్కేల్ ఏంటంటే మన రూపాయి విలువ పడిపోతుంది, డాలర్ విలువ పెరుగుతుంది. అంటే మన రూపాయికి ఇంటర్నేషనల్ మార్కెట్లో వాల్యూ లేదు. నిత్యావసర ధరలు ఇక్కడ పెరిగిపోతున్నాయి. గ్యాస్ సిలిండర్ బండ 500 ఉంటే
ఉంటే ఈరోజు 1100 పోయింది. మొన్న 200 సబ్సిడీ ఇచ్చారు, ఏదో గొప్పగా ఇప్పుడు న్యాయం చేసే దిశగా వెళ్తున్నట్టు మాట్లాడారు. నిజానికి మొన్న యుక్రెయిన్ వార్ అయినప్పుడు క్రూడ్ ఆయిల్ ధర మొత్తం పడిపోయింది. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు, అక్కడ రేట్ పడిపోయినా సరే ఇక్కడ గ్యాస్ సిలిండర్ పెట్రోలియం ప్రోడక్ట్ రేట్లు తగ్గలేదు. బీజేపీ అయితే తగ్గలేదు, బీఆర్ఎస్ మాత్రం వ్యాట్ రూపంలో ఇక్కడ దండిగా దోచేసుకుంది. ఇవన్నీ ఏంటంటే తెలంగాణ సమాజంలో ఇండియన్ నేషన్ కాంటెక్స్లో పీపుల్ ఆర్ వాచింగ్ దెమ్. నాకు తెలిసి గుణపాఠం చెప్పే రోజు వచ్చింది. ఇప్పటికైనా వీళ్ళు అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ మాట్లాడవద్దు. ఏదైతే అవసరమో మన నిజాయితీ మన చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడాలి. అవన్నీ మిస్ అవుతున్నాయి ఐదర్ బీజేపీ ఆర్ బీఆర్ఎస్ కేసులో. ఒక బీజేపీ నుంచి ఒక ప్రశ్న ఉంది, మీకు బీఆర్ఎస్ నుంచి కూడా ఒక ప్రశ్న ఉంది. సో ముందుగా బీజేపీ మిత్రుడు చెప్పండి, కుమార్ యాదవ్ గారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రత్యేకంగా ఎందుకు జరుపుకోవాలి అని ఇప్పుడు అన్నకు కూడా తెలియాలి. మరి తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినట్టు మనం సపరేట్ రాష్ట్రం ఎందుకు? అదొకటి మిత్రులు ఒకటి అన్నగా చెప్పాలి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రతి రాష్ట్రానికి ఒక ఆవిర్భావ దినోత్సవం అంటూ దానికి ఒక సపరేట్ లిబరేషన్ డే ఉంటది. అది దేశం అంతర్భాగమైన కూడా దానికి సపరేట్ డేట్స్ అనేది ఉంటుంది. లేదు వాళ్ళ లిబరేషన్ డే కన్క్లూజన్ ఇవ్వండి, నాది కన్క్లూజన్ అవ్వండి. ఇంకోటి సిపిఎం మిత్రులు కూడా బీజేపీ వాళ్ళు హిందుత్వ రంగు పూస్తున్నారు అని చెప్పేసి సిపిఎం మిత్రులు మాట్లాడారు. ఏ విధంగా విమోచన దినోత్సవాన్ని జరపాలి అంటే ఏ విధంగా హిందుత్వ రంగు పూసినట్టు చరిత్రను ప్రజలకు తెలియజెప్పాలంటున్నాం మేము. మీరు ఇప్పటిదాకా చెప్తున్నారు, సాయుధ పోరాటం చెప్తున్నారు, సాగల ఐలమ్మ పేరు చెప్పారు, ఆరుట్ల కమలారెడ్డి పేరు చెప్పారు. అంటే రకరకాల మీరు ఇప్పుడు ఏదైతే సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చరిత్ర చెప్పమంటున్నాం. జనాలకి ఆ చరిత్ర తెలియాలి కదా. ఆ చరిత్ర ఎట్లా తెలుస్తుంది? విలీన దినం ఎట్లయితే విలీనమైన తర్వాత అక్కడ ప్రజలకు విముక్తి కలిగిందా? ఏం జరిగింది? విముక్తి కలిగింది కాబట్టి విముక్తి దినం అంటున్నాం మనం. ఆ విమోచన దినం ఎందుకు జరుపుకుంటాం? తెలంగాణ ప్రజలకి నిజాం రజాకారుల చేతుల్లో నలిగిపోతున్నటువంటి తెలంగాణ ప్రజలకి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ హోంమంత్రి విముక్తి కల్పించారు. ఈ రోజు కూడా తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతుల్లో కబంధ హస్తంలో నలిగిపోతున్నటువంటి తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడం కోసం ఇవాళ మా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు రేపు రాబోతున్నారు. ఇవాళ నలుగురు చేతిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణ. కుమార్ యాదవ్ గారు, మీకు కాంగ్రెస్ నుంచి ఆచార్య గారు కూడా ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్పండి. ఆచార్య గారు అడగవచ్చు మీరు. వల్లభాయ్ పటేల్ గారు విముక్తి కల్పించాడు. ఆ రోజు ప్రభుత్వం ఏది ఉండే? కాంగ్రెస్ పార్టీ ఉండేనా? ఏ ప్రభుత్వంలో ఉండే? సర్దార్ వల్లభాయ్ పటేల్ మాట మించే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ చేసుకోవడానికి డిస్టర్బ్ చేయలేదు. మీకు వినండి, మీరు చెప్పండి, మీరు సెప్టెంబర్ 17 హిందూ ముస్లింలకు ఏదో విముక్తి కలిగినట్టు చేస్తారు. ఆ రోజు కూడా తెలంగాణ పోరాటంలో మాట్లాడదు. నిజాం చేతిలో మనము నలిగిపోయినాము. తెలంగాణ ఆడబిడ్డల నగ్నంగా బట్టలు ఊడదీసి బతుకమ్మ చరిత్ర తెలంగాణ తెలియజేయాలి. అది హిందూ ముస్లింల కొట్లాట కాదు. ఒకటే సెప్టెంబర్ 17 మొత్తం తెలంగాణ విమోచనం అంటే పోరాటంలో పాల్గొనని మీరు, ప్రజల పక్షాన పాల్గొనని మీరు ఈ రోజు మీరు తెలంగాణ ఇప్పుడు విమోచన అని చెప్పి పాల్గొనే హక్కు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో ఉండే ఆయన హోమ్ మినిస్టర్ తెలంగాణ విమోచన కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కి సముచిత స్థానాన్ని ఎందుకు ఇలా కాంగ్రెస్ పార్టీ? ఇంకేమిస్తారన్నా, ఆయన హోమ్ మినిస్టర్ అన్నా. ఆ రోజు వన్ ఆఫ్ ది మెంబర్ అన్న ఆయన.
ఆయన సిడబ్ల్యూసీకి మెంబర్ ఉన్నాడు, ఐఎన్సీకి ప్రెసిడెంట్ గా చేశారు. విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపలేకపోతున్నారు? విమోచన దినం అని అంటే విలీనం అంటుంటే విమోచనం అని నీకు విముక్తి చెందారా ఏమైనా అని చెప్పండి. నేను అడుగుతున్న క్వశ్చన్ దేశ మీరు వినకుండా మీరు అందరు డిస్టర్బ్ చేస్తా అంటే ఎట్లా? నువ్వు ఒక క్వశ్చన్ రేజ్ చేసావు, నేను చెప్పాలనుకున్నప్పుడు చెప్పాలి, దానికి అవకాశం ఇవ్వాలి. రైట్ చెప్పండి ఆచార్య చెప్పండి. ఇప్పుడు తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేసిరో తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఆ రోజు సాయుధ పోరాటం చేసింది, ఆ రోజు రజాకారుల నుంచి పట్వారి వ్యవస్థ నుంచి విముక్తి కోసం పోరాటం చేశారు. మన నైజాం పటేల్ పట్వారీలు హిందువులు, నైజాం సర్కార్ కింద రజాకారులు పనిచేసారు. కానీ హిందువులేనే ఆ రోజు రైతులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మీరు దాన్ని ఏం చేస్తారు? ముస్లిం రాజు నుంచి విముక్తి కలిగింది కాబట్టి హిందువులు పండుగ చేసుకోవాలి. ఇది మీ క్రియేటివిటీ. ఆ రోజు రజాకారులు రైతుల చేసినటువంటి సాయుధ పోరాటాన్ని మీరు ముస్లిం రాజు నుంచి విముక్తి కలిగింది కాబట్టి హిందూ ముస్లిం విభేదాలు అని ఒక క్రియేటివిటీని చేసి మీరు అలా ఓటు దండుకునే ప్రయత్నంలో మాట్లాడుతుంది. అసలు పోరాటాన్ని మీరు ఒక ఆచార్య గారు ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు. ఆయన ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి ఏదో సూటి సమాధానం. మీరు హిందువా కాదా? ఇవన్నీ పనికిమాల మాటలన్నా. హిందూనా కాదా, ముస్లింనా కాదా? హిందూ అయితే ముస్లిం అయితే నిజాన్ని దాచిపెట్టమంటారా? కాదు, హిందూ అయితే నిజాన్ని దాచిపెట్టమని సమాధానం చెప్పండి. నువ్వు ఫస్ట్ చెప్పు. హిందూ అయితే ముస్లిం అయితే నిజాన్ని దాచిపెట్టి దాన్ని వక్రీకరించి ప్రజల్ని భావోద్వేగానికి గురి చేసి అధికారులకు రావడమా హిందూయిజం అంటే? హిందూయిజం అంటే నిజాన్ని దాచిపెట్టి వక్రీకరించి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడమా హిందూయిజం అంటే? నేను ఒక హిందూని, నేను దేవుడు తెలుసా? మాట్లాడతారా? మీకు అది తప్ప మీకు అంబేద్కర్ అనేటువంటి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందిస్తుండేనా? బీజేపీ వాళ్ళు మరి ఆలోచన చేసుకోవాలి. ఒక పద్ధతి ఉంటుంది కదా. ఈ దేశానికి అంబేద్కర్ అవసరం లేదా? ఈ దేశానికి అబ్దుల్ కలాం అవసరం లేదా? మేము హిందూ దేశం అంటున్నాం, ప్రజల సమస్యలు అవసరం లేదు. పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాధించుకోవాలని చాలా మంది ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంత విముక్తి కొరకు పోరాటం చేయడం జరిగింది. ఇందులో కులానికి మతానికి ఎలాంటి సంబంధం లేదు. అన్యాయం చేసిన వాళ్ళు అందరు ఉన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆ రోజు భూస్వాములకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా, నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు తెలంగాణ ప్రాంతం, యావత్తు తెలంగాణ ప్రాంతం ఉద్యమం చేయడం జరిగింది. అందులో చాకల ఐలమ్మ కావచ్చు, రామ్జీ గౌడ్ కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, అష్ఫాకుల్లా ఖాన్ కావచ్చు, తుర్రేబాజ్ ఖాన్ కావచ్చు, ఇంకెవరో ఉద్యమకారులు చాలా మంది అమరులు అయిపోయారు అక్కడ నిరంకుశ పాలనలో. ఇవన్నీ గమనించుకోవాలి. మతం రంగు గుర్తుతో ఒకరు, దీనికి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సర్దార్ పటేల్ గారు విమోచన తీసుకొచ్చిన ఇంకొకరు మాట్లాడడం ఇది పూర్తి హాస్యాస్పదం. తెల్ల ప్రాంతాన్ని ఆ రోజు నైజాం నుంచి విడిపించిన తర్వాత, సమైక్య రాష్ట్రం భారతదేశం విలీనించిన తర్వాత, మద్రాసు రాష్ట్రం నుంచి విడగొట్టి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత ఎక్కడ కూడా తెలంగాణ పూర్తిగా సస్యశామలం కాలేదు. ఆ యొక్క అణచివేత ధోరణి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతం పైన కొనసాగుతూనే ఉంది. వలస పాలకుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణకు నిజమైన స్వతంత్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇది గమనించాలి మిత్రులారా. తెలంగాణకు స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సబ్బండ వర్గాలకు యొక్క పరిపాలన సంబంధించినటువంటి అన్ని అంతిమ లక్ష్యాలు అందరూ చేరాలని చెప్పేసి అన్ని పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతులకు, విద్యార్థులకు, యువకులకు, సబ్బండ వర్గాలకు ఈరోజు సంక్షేమ పథకాలు అందిస్తారు. ఇవన్నీ చూడలేక సెప్టెంబర్ 17
రామ్మోహన్ అన్న గారికి ఒక క్వశ్చన్. ఎస్ సమైక్య కుమార్ యాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి ఒక క్వశ్చన్ తెలంగాణ ఇస్తా ఉన్నారు. ఒక క్వశ్చన్ కుమార్ యాదవ్. వినండి పూర్తిగా. ఎస్ కుమార్ యాదవ్ ఒక క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని చెప్పేసి ఎందుకు ఉద్యమాలు చేసిండు? మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని ఎందుకు చెప్పిండు ఆ రోజు? ఇవాళ ఎందుకు ఆ మాట మార్చిండు? దానికి సమాధానం చెప్పండి మీరు. వినండి. తెలంగాణ సమైక్య దినం పేరిట మేము సంబరాలు జరుపుతున్నాం. ఎవరైతే అమరవీరులను తలుచుకోకుండా సమైక్య దినం ఎట్లయితుందన్నా? సమైక్య దినం ఎట్లయితే చెప్పండి మీరు. సమైక్య దినం ఎట్లయితే చెప్పండి. బసవేశ్వర జయంతి గాని అధికారికంగా నిర్వహిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఆ రోజు ఈ యొక్క దాష్టికాలకు బలైపోయినరో, నైజాం దాష్టికాలకు బలైనరో, రజాకారుల దాష్టికాలకు బలైనటువంటి అమరవీరులను తలుచుకొని తెలంగాణ ఉద్యమం గాని తెలంగాణ పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడ అమరవీరులన్నా? అమరవీరుల కుటుంబాన్ని వాళ్ళు ఆగమైపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. అమరవీరుల కుటుంబాలు ఆగమైపోతున్నాయి. కేసీఆర్ గారు మాత్రమే రామ్మోహన్ 1 సెకండ్ సత్యం గారి దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తుంది. సత్యం గారు చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ ఇది వరకు విలీన దినోత్సవం జరుపుతానొచ్చు, విమోచన దినోత్సవం జరుపుతానొచ్చు. చర్చ అది కాదు కదా. ఇది విమోచన దినమా విలీన దినమా అని చూసుకున్నట్లయితే బీజేపీ దినం అని చెప్తున్నారు. ఇది విమోచన దినం కాదు, చరిత్ర చెప్తున్నది విలీన దినోత్సవం అని చెప్పింది. తెలంగాణ అంటే ఓన్లీ కేవలం హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిండు. ఒకటి. రెండవది విషయం చెప్పండి. మీరు ఇక్కడున్న ఇప్పుడు నేను చెప్పేది ఒకటండి, మీరు రైతుల పక్షానో దేశభక్తి అనో చెప్పి ఇదంతా ఒక ముసిగేసుకుంటున్నారు తప్ప మీరు రైతులకు పక్కా వ్యతిరేకం. ఎందుకంటే మొన్న ఢిల్లీలోనే ప్రూఫ్ అయింది అది. అనేక మంది రైతులు, వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. మీరు సంవత్సర కాలం పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అట్లాగే మీరు ఏదో మహిళలకు మేము సమాన హక్కులు ఇస్తున్నామని చెప్తున్నారు. మహిళలను చిత్రహింసలు పెట్టి నగ్నంగా మణిపూర్ లో ఊరేగించిండ్రు. మీరు మహిళలకు సపోర్ట్ గా లేదు. అట్లాగే యువతను కూడా మోసం చేసింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టిండ్రు. అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి ఒక్కొక్కటి మొత్తం అదాని అంబానీలకు అమ్ముకుంటున్నారు. మీరు దేశభక్తులు కాదు, పక్కా దేశ ద్రోహులు కదా. ఓట్ల కోసం మీరు దేశభక్తులము, ఈ రోజు ఇలా విమోచన దినోత్సవము అని చెప్పి ఇక్కడున్న తెలంగాణ ప్రజలు బానిసత్వానికి వ్యతిరేకానికి పోరాడుతుంటే అన్ని ఎందుకు పాల్గొనలేదు? మీరు ఎక్కడ పాల్గొనకుండా ఇప్పుడు వచ్చి మేము విమోచన దినోత్సవం అని చెప్పి మీకు ఎట్లా రైట్స్ ఉన్నాయి అసలు? ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన పోరాడిలా, కార్మికుల పోరాడిలా, నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాడిలా, రంగు పులుముతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తున్నారు. అన్నిటికీ కరెక్ట్ తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఉంది, పక్కా ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎవరైనా కంప్లీట్ గా మనం ఎంచుకున్నటువంటి తెరపైకి వస్తుంది. సో మీ వాదన అంటే కంప్లీట్ గా ఏంది అంటే మనం కంప్లీట్ గా మాట్లాడుకునేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రోజు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని, విలీన దినోత్సవాన్ని, ఇప్పుడు చెప్తున్న స్వాతంత్ర దినోత్సవాన్ని, స్వాతంత్రం అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్కరు ఒక్కొక్క పేరును పెట్టుకున్నారు. సో ఇప్పుడు విమోచనమా లేకపోతే విలీనమా, స్వాతంత్రమా, సమైక్యమా, ఏంది అనేది అర్థం కానటువంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ ప్రజానికాన్ని నెడుతున్నాయి పార్టీలు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి వాదన. వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు, తర్వాత ఓట్లు దండుకుంటారు. బీజేపీ బీఆర్ఎస్ అది కామన్ వాదన. ఇప్పుడు ఇంటిగ్రేషన్ డేయా లిబరేషన్ డేయా అన్న దాంట్లో వాళ్ళ మైండ్ సెట్ అది చెప్తుంది. ప్రజల్ని ఆగం చేసి ఓట్లు దండుకోవాలన్న కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైనా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులు బీజేపీకి క్వశ్చన్ వేస్తున్నారు, బీజేపీ మిత్రులు బీఆర్ఎస్కి క్వశ్చన్ వేస్తున్నారు. నిజంగా వీళ్ళిద్దరికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మొన్న బ్రిజ్భూషణ్ మన రెస్లర్ 7 మంది ఆడమహిళల్ని రేప్ కేసులో ఇరుక్కున్నాడు. తన పైన ఎఫ్ఐఆర్ చేసిందా బీజేపీ? ఇంతవరకు మణిపూర్లో వైలెన్స్, స్త్రీల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ కర్ణాటకలో ఎలక్షన్ కంపెయినింగ్ లో 15 days బిజీగా ఉన్నారు. ఆ ఈవెంట్ అయిన 3-6 months తర్వాత ఏది వాట్సాప్ లో వీడియో వైరల్ అయింది. అంటే వీళ్ళంతా చిత్తశుద్ధిగా పరిపాలిస్తున్నారు దేశాన్ని. సేమ్ ధోరణి అక్కడ. ఇప్పుడు పార్లమెంట్ ఇనాగ్రేషన్ అప్పుడు మోడీ గారు ఒకరే చేశారు, సెక్రటరియట్ ఇనాగ్రేషన్ అప్పుడు సీఎం గారు ఒకరే చేశారు, ఈవెన్ గవర్నర్
గారిని కూడా పిలవలేదు. అంటే వీళ్ళిద్దరి ధోరణి ఏకపక్ష ధోరణి. డెమోక్రసీని అనేది అడుగున తొక్కేసి వీళ్ళకి తోచినట్టు పరిపాలిస్తారు. ఇప్పుడు లెస్సే ఇప్పుడు బీఆర్ఎస్ మిత్రులకి ఏదో గొప్పగా చెప్తున్నారు కదా ఉద్యమాల పార్టీ అని. నిజం, మేము ఉన్నాం ఉద్యమాల్లో, మిలియన్ మార్చ్ చేసాము, మా కొలువులు నీళ్లు నిధులు నియామకాలు అన్న నినాదం ఎత్తుకున్నాము, నిజంగా మా బతుకులు బాగుంటాయేమో అని సస్యశ్యామలుగా ఉంటుందేమో తెలంగాణ అనుకున్నాము. పేపర్ లీక్ అయిందన్నా, 3 ఎకరాలు వచ్చినాయా అన్న, దళితుడు సీఎం అయిందా అన్న, ఏ అన్నా మీరు అదే పెట్రోల్ రేటు దండుకుంటున్నారుగా, వ్యాట్ కొంచెం తగ్గించిర్రా, మన తెలంగాణ ప్రజలేగా అన్న, ఏది ఓ గ్యాస్ సిలిండర్లో ఓ 100 రూపాయలు సబ్సిడీ ఇచ్చిర్రా అన్న బీఆర్ఎస్ మిత్రులు. నిరుద్యోగ అభివృద్ధి అన్నారు, యువతకి ఎన్నో ఆశలు కల్పించినారు. లాస్ట్కి పేపర్ లీకేజ్ అయింది పిఎస్సిలో. మళ్ళీ గవర్నమెంట్ అంటది పిఎస్సికి గవర్నమెంట్కి ఏంది సంబంధం అని. సరే, వీళ్ళంతా గవర్నెన్స్ ఫెయిల్ అవుతుంది బీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో. బీజేపీ మిత్రులు, గవర్నర్ బీజేపీ గవర్నరేగా, ఆర్టికల్ 162 కింద ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయిందని ఓ సీఎంని ఓ నోటీస్ ఇచ్చిరా? ఇంతవరకు ఏమైనా లేదు. మీరు ఏది నల్ల చట్టాలు తీసుకొచ్చారు రైతుల కోసం బీజేపీ, అప్పుడు ఢిల్లీలో రైతులందరూ ధర్నాకు దిగిర్రు. ఆ బిల్లుకు మద్దతు బీఆర్ఎస్ఏ ఇచ్చిందన్న. తర్వాత వీళ్ళు వెళ్ళి కళ్ళబుల్లి మాటలు చెప్పి మళ్ళీ అగెనెస్ట్గా రైతులకు ఫేవర్లో ధర్నా చేసిరు వీళ్ళు. అంటే ఏ విధంగా నమ్మాలన్నా, డిమానిటైజేషన్కి లాక్డౌన్కి మన గవర్నమెంటే ముందుంది మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్కి. ఏ విధంగా వీళ్ళిద్దరు సపరేట్ కాదని అంటే వీళ్ళిద్దరు మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అన్న, వీళ్ళిద్దరు కంబైన్గా ఆడుతున్న ఆట జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏది ఫార్మర్స్ డిక్లరేషన్ అని, యూత్ డిక్లరేషన్ అని, బీసీ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, సమాజం కోసం పోరాడడానికి, మేము చేసే నీతిగా పరిపాలన అందించడానికి మేము తాపత్రపడుతున్నాము ప్రజల్లో కాన్ఫిడెన్స్ కోసం. వీళ్ళ క్వశ్చన్ ఏంటంటే పార్టీకి ఏమో చేస్తాం, ప్రజలకు ఏమో చేస్తాం, చెప్పుడు కాదు, ఇప్పుడు కాదు. గడిచిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందుకు, తెలంగాణ పరిపాలన అధిక ఎన్నికల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందుకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పుడు ఎందుకు చేయలేదు ఈ పథకాలు, సంక్షేమ పథకాలు? రైతులకు ఏమో చేస్తామంటారు. ఆచార్య గారు ప్రశ్న ఇస్తారంట. ఆచార్య గారు చెప్పండి. ఒకటే క్వశ్చన్ బీఆర్ఎస్ గురించి మాట్లాడుతున్నా, రైతుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక్క రైతు బంధు 5,000 ఇస్తే నువ్వు ఎన్ని పథకాలు తీసేసినావన్నా? 2 లక్షల రుణమాఫీ తీసేసినావు, అదే విధంగా పంట నష్టం తీసేసినావు, సబ్సిడీ ఇత్తనాడి తీసేసినావు, సబ్సిడీ పనిముట్లు తీసేసినావు, అదే విధంగా ఇన్సూరెన్స్ ద్వారా 2 లక్షల రుణమాఫీ జరుగుతుండే గతంలో, అది తీసేసినావు. మరి ఇన్ని తీసేసి మళ్ళీ అది పోగా నా ఆస్తి నా కొడుకు చేసేయడానికి 25,000 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టినావు. నువ్వు 1 ఎకరాకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 75 సబ్సిడీ ఇచ్చిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎందుకు ఆ 75,000 రూపాయలు తీసేసి విన్న తర్వాత మాట్లాడతా, ఒకటే రైతు గురించే మాట్లాడతా. మీరు వినండి, నేను చెప్తా, వినండి. అంటే 5,000 రూపాయలు వినండి, 5,000 రూపాయలు రైతు బంధు చేసి నాతోనే నా కొడుకు రిజిస్ట్రేషన్ చేసి నీకు 30,000 వసూలు చేయడమా నీ రైతులకు సంక్షేమం అంటే? అంటే రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసేది నువ్వు 1,00,000 రూపాయలు చేయక 4 సంవత్సరాలు బట్టి సంక్షేమం అంటే? సబ్సిడీ ఇత్తనాలు తీసేయడమా రైతు సంక్షేమం అంటే? సంక్షేమం అంటే సబ్సిడీ పనిముట్లు తీసేయడమా? ఇదే మీరు వినాలి. అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే 5 లక్షలు కావాలి, బతుకున్నాక ఇవన్నీ తీసేసి నువ్వు చనిపోయిన తర్వాత 5 లక్షలు ఇస్తా అంటావు. అంటే రైతు అనేటువంటి బతుకొద్దా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బతుకొద్దా? ఈ కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన చట్టాల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు అన్నా. కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన చట్టాల మీదనే వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నావు. కాంగ్రెస్ అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఈ దేశాన్ని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. మీరు వినాలి, మీరు వినడే మీరు వినండి, ఫస్ట్ మీరు వినండి. రైతుల గురించి ఏం చెప్పినారని మీరు గల మాట్లాడుతున్నారు. వినండి, మీరు వినండి. ఎందుకు పంట నష్టం పోయింది? పంట నష్టం పోయింది. ఎక్కడ 10,000 20,000 ఎందుకు ఇవ్వాల్సిన రైతులకు? మీరు వింటే చెప్తా. బీజేపీకి ఒకటే క్వశ్చన్, తెలంగాణ సమాజంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నది ఉంది కాన్ఫిడెన్స్. దానికి మీ ఆన్సర్ సమావేశం జరుగుతుంటే
దాన్ని నేషనల్ మీడియా అంతా డైవర్ట్ తీసుకొచ్చి వాళ్ళ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి కవిత కేసు గురించి వచ్చింది. మళ్ళీ ఎందుకు వచ్చింది? తెలంగాణలో సిడబ్ల్యూసీ సమావేశం కాబట్టి కవిత కేసు మళ్ళీ గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిందా అన్న? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో సిసోడియా లోపల గతంలో కాదు, సరే గతంలో బయట తిరుగుతున్నారు. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు మద్దతు ఇచ్చిండ్రు? ఆర్టికల్ ఎవరు మద్దతు ఇచ్చిండ్రు? రైతు చట్టాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళ రోడ్డు మీద కూర్చున్నారు ఎవరు? కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటనడానికి పెద్ద ఉదాహరణ. నిన్న కవిత కేసు, ఈడీ కేసు ఎందుకు పొత్తుల గురించి కాదు ఆచార్య గారు కుమార్ యాదవ్ గారు, మనం పొత్తుల గురించి కాదు, లేకపోతే రేపు పొద్దున జరిగే ఎన్నికల గురించి కాదు. కేవలం సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం, విలీన దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం, సమైక్య దినోత్సవం, రేపు ఏంది స్టంట్ ఏంది, మీ స్ట్రాటజీ ఏంది, స్ట్రాటజీకి ఏం పోతా ఉన్నారు, అసలు కేంద్ర బిందువుగా ఉన్న పార్టీలు వస్తా ఉన్నాయి ఏంది అనేది చెప్పండి. అంతే. కుమార్ యాదవ్ ఫైనల్ ఒక మాట మీరు చెప్పండి అన్న. ఒకటే నేను ఏమంటున్నంటే, సిపిఎం ఈ దేశంలో పూర్తిగా కనుమరుగైపోయిన కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కూడా ప్రజలందరికీ దూరం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేసుకున్నటువంటి దుర్మార్గ పనుల వల్ల ఇవాళ ప్రజలందరూ వాళ్ళని చీగొట్టిల్లు. అది గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఎక్కడ లేదు. దాంతో పాటు వాళ్ళ కాంగ్రెస్ కూడా 60 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆమెలో స్కామ్లే, నేల మీద స్కామ్లే, భూమి లోపల గాలిలో ఒకరు సత్యం గారు 1 సెకండ్ మీకు మళ్ళీ నేను అవకాశం ఇస్తాను. రామ్మోహన్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఆచార్య గారు మళ్ళీ మీరు మాట్లాడొచ్చు. ఒక్క నిమిషం ఆయన వాదన అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. కుమార్ యాదవ్ గారు మీ వర్షన్ మొత్తం కంప్లీట్ చేసేయండి తొందరగా. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదం వల్లనే ఇవాళ ఈ దేశం చాలా అంధకారమైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ వెలుగులోకి తీసుకొస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ యావత్ ప్రపంచ దేశాలు సైతం ఇవాళ నరేంద్ర మోడీ పట్ల ఆకర్షితులవుతున్నారు. దేశ ప్రజలందరూ కూడా ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ వేదికపై అధికార పార్టీ స్పందన ఏంది అనేది తెలుసుకుందాం. సో తెలంగాణ గడ్డపై రేపు జరగబోతున్నటువంటి సెప్టెంబర్ 17కు సంబంధించి వివిధ నేషనల్ పార్టీస్ కావచ్చు, లోకల్ పార్టీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ ఎంఐఎం కూడా ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం. ఎంఐఎం కూడా రేపు ఇదే గడ్డ పైన ఒక బహిరంగ సభ పెట్టబోతా ఉంది. ఒక కార్యక్రమం ఎంఐఎం కూడా చేయబోతా ఉంది. బీఎస్పీ పార్టీ కూడా రేపు ఒక కార్యక్రమం తెలంగాణ విమోచన సందర్భంగా చేయబోతా ఉంది. అంటే లోకల్ పార్టీస్ గా ఉన్నటువంటి పార్టీలు కూడా చేయబోతా ఉన్నాయి. దీనిపై అధికార పార్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? రామ్మోహన్ గారు ఒక్క నిమిషం మిత్రులారా, మాట్లాడుతాను, ఎందుకంటే డిస్టర్బ్ చేయకండి ఎవరెవరు. చెప్పడం క్లియర్ ఎగరండి. రాష్ట్రంలో రేపు జరగబోయే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, కమ్యూనిస్ట్ గానీ, మిగతా ఏ పార్టీ అయినా సరే రాజకీయ సభలు పెట్టుకోవచ్చు, వారి విధి విధానాలు ప్రజలకు చెప్పుకోవచ్చు. కానీ ఇందులో శోచనీయ విషయం ఏంటంటే, కేవలం సెప్టెంబర్ 17ను కేంద్రంగా చేసుకొని మేమేదో రైతులు విజయిస్తాం, తెలంగాణ ప్రాంతం అన్యాయం అయిపోయింది, మేము న్యాయం చేసేటోళ్ళం మేమే అని మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా ఉంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్య హోదాలో ఉండి తెలంగాణ ప్రాంతానికి ఒక దమ్మిడి ఇవ్వం, చిల్లి గవ్వ ఇవ్వమని సవాల్ చేసిన విషయం వాస్తవమా కదా? అదే పాటు భారతీయ జనతా పార్టీ ఈరోజు మతతత్వ రంగు పులుముతూ దీనికి ప్రజాకారులకు వ్యతిరేకంగా ఎంఐకంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటని వారు మాట్లాడడం, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటని మాట్లాడేది పూర్తిగా శోచనీయం. భారత రాష్ట్ర సమితి ఈ రోజు ఒకే ఒక సింగిల్ ఎజెండా తోటి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి లక్ష్యంగా ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తుంది. అందుకు నిదర్శనం నిన్న ముఖ్యమంత్రి గారు గడిచిన రోజులు చెప్పడం జరిగింది, సంక్షేమ పథకాల్లో అన్ని విషయాల్లో కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చెప్పడం జరిగింది. నిన్న 9 కాలేజీలు మెడికల్ కాలేజ్ ఒకటే రోజు ప్రారంభించారు.
ఇంతవరకు 21 మెడికల్ కాలేజ్ తెలంగాణ ప్రాంతంలో ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 2000 సీట్లలో ఈరోజు 8,500 విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం వచ్చింది తెలంగాణ. మరి విద్యార్థులకు ఇది అవకాశం కాదా అండి? గురించి మాట్లాడి ఈరోజు రైతులకు సబ్సిడీ పైన విత్తనాలు ఇస్తున్నారు, పంట నష్టపరిహారం ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. ఇంతకు ముందుకు వ్యవసాయంలో పని ప్రారంభించాలంటే రైతులు పొలాలను గంజిలో ఏజెంట్ల దగ్గర ఊర్ల మోతుపరి రైతుల దగ్గర అప్పులు తీసుకొని దుక్కి దున్ని విత్తనాలు వేసేవాళ్ళు, ఆ పంట తీసుకువెళ్ళి ఆ యొక్క ఎవరైతే దుకాణం వేసేవాళ్ళు ఆయనకి అమ్మేటోళ్ళు. ఆ యొక్క దాని నుంచి విముక్తి చేసి రైట్. మొత్తానికి రేపు ఏం జరగబోతా ఉంది? సెప్టెంబర్ 17 తెలంగాణ గడ్డపై ఏం జరగబోతా ఉంది? అన్ని పార్టీస్ ఏకదాటిగా హైదరాబాద్ వేదికగా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతా ఉన్నాయి? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టంట్తో ప్రజల్లోకి వెళ్ళబోతా ఉందా? రేపు జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించి అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? హైదరాబాద్కి లక్షలాదిగా కూడా రేపు కార్యకర్తలు కావచ్చు, జనాలు కావచ్చు తరలి రాబోతా ఉన్నారు. హైదరాబాద్ నగరం అంతా కూడా రేపు పార్టీలతో కలకలలాడబోతా ఉంది. మరి ఏం జరగబోతోంది? మొత్తానికైతే ఈరోజు డిబేట్లో ఈరోజు పాల్గొన్నటువంటి రామ్మోహన్ గారికి, అదేవిధంగా కుమార్ యాదవ్ గారికి, ఆచార్య గారికి అండ్ అదేవిధంగా సత్యం గారికి, నాగేష్ గారికి ధన్యవాదాలు. మొత్తానికైతే తెలంగాణ గడ్డపై రేపు జరగబోతున్నటువంటి సమావేశాలు కొంత క్రియాశీలకంగా మారబోతా ఉన్నాయి. రేపు ఏ పార్టీ ఏ స్టంట్తో బయటికి రాబోతా ఉంది, ఏ సంక్షేమాలను ప్రజలు అందజేయబోతా ఉంది, రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే ఈ సభలంటూ కూడా ప్రతిపక్ష పార్టీలపై పార్టీలు బురదలు జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు ఏ వైపు మరలబోతా ఉన్నారో వేచి ఉండాల్సిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఇది ఈరోజు డిబేట్ పైన మరో డిబేట్ పైన మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను మా న్యూస్ జనం కోసం నిజం కోసం.